రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. శక్తికాంత్ దాస్ అస్వస్థతకు గురైనట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. కాగా శక్తికాంత్ దాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు 2-3 గంటల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు చెన్నైలోని అపోలోలో ఈ రోజు ఉదయం చేరడం జరిగింది. ఆయనకి అసిడిటీ ఆరోగ్య సమస్య కారణంగా ఆసుపత్రి వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని సమాచారం అయితే అందింది. మంగళవారం శక్తికాంత్ దాస్ గారు అస్వస్థకి గురవడంతో, ఆయనకు అసౌకర్యం కలగడంతో, అసిడిటీ రావడంతో చెన్నైలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెంటనే తరలించారు. అయితే ఇది ఒక జాగ్రత్త చర్యగా మాత్రమే తీసుకున్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఆర్బీఐ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఆసుపత్రి వైద్యులు ఆయనను పర్యవేక్షించి ఆయన అసిడిటీ సమస్యను క్రమబద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారన్న విషయం కూడా తెలియజేశారు. మరో 2-3 గంటల్లో కూడా ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు అంటూ కూడా ఆర్బీఐ ప్రతినిధి వెల్లడించడం జరిగింది. శక్తికాంత్ దాస్ గారు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా 2018 నుంచి కూడా పనిచేస్తున్నారు. ఆయన ఆర్థిక రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఇంపార్టెంట్, ఆయన పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఆయన సక్రమంగా నిర్వహించడంలో చాలా కృషి చేశారు. అయితే ఆసుపత్రి నుంచి దాస్ త్వరలో డిశ్చార్జ్ అవుతారన్న అధికారిక ప్రకటనతో ఆయన ఆరోగ్యంపై వచ్చిన ఆందోళనలు అయితే తొలగిపోయాయి. ఆయన ఆర్థిక రంగానికి ఎంతో సేవలు అందిస్తున్నారని, మరింత చురుకైన విధానంలో ఆయన విధులను కొనసాగిస్తారనే ఆశతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరో 2-3 గంటల్లో ఆయన డిశ్చార్జ్ చేయబోతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు అటు అధికారిక ప్రకటన కూడా చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ.